ఓకే. సో, నాకు ఈ ప్రాబ్లమ్ హోంవర్క్ చేసేసి పంపించండి ఇంకా. సరే అయితే నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది ఇంకా. ఏమైనా డౌట్ ఉందా? మీరు నిన్నేమైపోయారమ్మా? ఏమైపోయారు మీరు? మిమ్మల్ని ఫస్ట్ ఇయర్ సార్. మ్యామ్ మీరు చెప్పింది అర్థం కావట్లేదు. నిన్న క్లాస్ కి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా అంటున్నా. మ్యామ్ ఫీజు కట్టడానికి కాలేజ్కి వెళ్ళాం మ్యామ్, ఎగ్జామ్స్ ఫీజ్. నాకు ఆ విషయం ఇన్ఫార్మ్ చేయాలి కదమ్మా. అంటే 8 to 12 అన్నారు, వచ్చేస్తాం కదా అనుకున్నాం మ్యామ్, కానీ రాలేకపోయాం. ఓకే. నిన్న మీకు నేను అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ పెట్టాను, చేశారా మీరు? నిన్న మీకు టీచ్మెంట్ లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, చూసారా అసలు? లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం మనం? చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. సో చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ ఏం చెప్పాం మెథడ్? ఏం చెప్పుకున్నామమ్మా? చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అసలు ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామన్నా? లీనియర్ బెర్నీలియర్ కాకపోతే అది చేంజ్ ఆఫ్ వేరియబుల్. సో ఆ మధ్యలో ఇచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం సొల్యూషన్స్? సో ఏదైనా ఒక ప్రాబ్లం అనేది లీనియర్స్ లో కానీ బెర్నోలియస్ లో కానీ ఫార్మేట్ లో లేనప్పుడు మనకి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కావాలి అంటే దానికి చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అనేది యూస్ చేస్తాము. సో చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ లో ఏదో ఒక వేరియబుల్ నుంచి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని లీనియర్ ఈక్వేషన్ కింద రెడ్యూస్ చేసుకొని లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్పాను మీకు. సో అక్కడితో మన ఫస్ట్ యూనిట్ అయితే అయిపోయింది. సెకండ్ యూనిట్ మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దామా సిలబస్ లో? నిన్న మీకు ఈ ప్రాబ్లమ్స్ పెట్టాను నేను. చేయమని చెప్పి. ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ ఇదేంటి అంటే ఇచ్చే ప్రాబ్లం అనేది మీకు క్లియర్ గా అడుగుతాడు అనమాట. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద కర్వ్ అని మీకు డైరెక్ట్ గా అడుగుతాడు. సో మీకు ప్రాబ్లమ్ లో ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ వర్కింగ్ రూల్ ఏం ఆలోచించొద్దు, డెఫినిషన్ గట్ట. ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ సొల్యూషన్ కావాలి అంటే మీకు ఇచ్చే ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్ లో ఉంటది. అంటే XYC లో ఒక డిఫరెన్షియల్ ఒక ఈక్వేషన్ ఇస్తాడు. దీని యొక్క ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. సో ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసామో మనకి ఏమవుతుంది?
సమ్ x స్క్వేర్ లో ఉంటే x అవుతుంది, y ఇంటూ డివై బై డిఎక్స్ కమా సి ఈజ్ ఈక్వల్ టు 0 లో అయితే ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్కడైతే డివై బై డిఎక్స్ ఉంటుందో దాని ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై రాస్తాం. మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి y టర్మ్స్ లో ఏమొస్తుంది, డివై బై డిఎక్స్ వస్తుంది. సో y టర్మ్ లో వచ్చే డివై బై డిఎక్స్ y టర్మ్ లో వచ్చే డివై బై డిఎక్స్ లో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి అంటే ఏం చేస్తాము అంటే డివై బై డిఎక్స్ ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై చేస్తాం. సో ఎప్పుడైతే మనం మైనస్ డిఎక్స్ బై డివై చేస్తే ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా మైనస్ వై డిఎక్స్ బై డివై కామా సి లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇలా వచ్చిన ఈక్వేషన్ అనేది ఏ ఫార్మేట్ లో ఉంది అనేది చూసుకుంటాం. అంటే లీనియర్స్ లో ఉంటే లీనియర్స్ లో చేస్తాము, వేరియబుల్ సపరబుల్ లో కన్వర్ట్ అయిపోయేలా ఉంటే వేరియబుల్ సపరబుల్ లో కన్వర్ట్ చేస్తాము. అలా మనకి వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మేట్ లో ఉంటే ఆ ఫార్మేట్ లో దాని యొక్క సొల్యూషన్ కనుక్కుంటాము. అదే అప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ అవుతుంది. సో మనకి ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే ఫస్ట్ దాని యొక్క ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనం ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ కనుక్కుంటాం. మనం ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి అంటే ఏం చేస్తాము అంటే డివై బై డిఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మైనస్ డిఎక్స్ బై డివై ని రీప్లేస్ చేస్తాం. ఏం చెప్పాను అర్థమైందా మీకు అసలు? అయింది మేడం. ఫస్ట్ టైం అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. నెక్స్ట్ టైం అంటే డివై బై డిఎక్స్ ప్లస్ లో రీప్లేస్ చేయాలి మైనస్ డిఎక్స్ బై డివై. అంటే లీనియర్ అయితే లీనియర్, లేకపోతే వేరియబుల్ సపరబుల్ మెథడ్ లోనైనా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే ఫస్ట్ మనకు ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. నేను చెప్పేది ఏంటి అంటే మనకు కావాల్సింది యాక్చువల్లీ ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్, కానీ మనం ఫస్ట్ ఏం కనుక్కుంటాము అంటే ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం, ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాము. ఎక్కడైతే డివై బై డిఎక్స్ ఉందో ఆ ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై అనే సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషనే ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ మనకు కావాల్సిన ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్. ఓకే, ఒక ప్రాబ్లం చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది. మంచి ప్రాబ్లం చూద్దాం. సో మీకు ప్రాబ్లం లో నేను ఏం చెప్పాను, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ of the family of curves y is equal to 1 by log c1x, where c1 is parameter. ఓకే, మీకు ఇచ్చింది ఏంటి, y is equal to 1 by log c1x. సొల్యూషన్ కావాలి అంటే గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది అప్పుడు
y is equal to 1/log c1x. మీకు ఏం చేయమన్నాను నేను అలా ఇస్తే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ f of x, y, c is equal to 0 అయితే ఏం చేస్తాం మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుందమ్మా? దీన్ని డైరెక్ట్ గా అలా చేసేద్దామా? 1/log c1x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అప్పుడు? సో మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? y is equal to 1/log c1x. నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాను అంటే log c1x is equal to 1/y అనుకున్నాం అనుకో, లేదా ఇలా అనుకుందాం పోనీ y into log c1x is equal to 1 అనుకుంటే, ఇలా అనుకుంటే మళ్ళీ యూవి అప్లై చేయాలి. ఒక y కన్నా ఇదే బెటర్. ఇప్పుడు దీనికి ఏంటి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x. log c1x కి ఏమొస్తుంది మీకు డెరివేటివ్? 1/c1x into c1 మేడం. 1/c1x. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ మనం c1x కి డెరివేటివ్ కట్టాలి కాబట్టి c1. c1 1/y కి ఏమవుతుంది అయితే? 1/y -1/y². -1/y² ఇంకా dx dy/dx. సారీ మేడం. సో ఇక్కడ ఉన్న c1 కి ఇక్కడ ఉన్న c1 కి క్యాన్సిల్ అయిపోతే 1/y is equal to -1/y² into dy/dx వచ్చింది మనకి. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆర్థోగోనల్లీ టాంజెంటరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలన్నాను మీకు నేను? రీప్లేస్ చేయాలి -dx dy. అంటే రీప్లేసింగ్ dy/dx దేంతో? బై -dx/dy. అప్పుడు ఏమొస్తుంది అన్నాను మీకు నేను? ఆర్థోగోనల్లీ టాంజెంటరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఆర్థోగోనల్లీ టాంజెంటరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది అప్పుడు? 1/x is equal to -1/y² into dy/dx ప్లేస్ లో మనం ఎంత రీప్లేస్ చేసాం? -dx/. సో ఏమవుతుంది అప్పుడు? మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే 1/y² into dy/dx 1/x. ఇప్పుడు ఏమన్నా మీకు ఇలా వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మన ఆర్థోగోనల్లీ టాంజెంటరీస్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి మేడం? dx/dy మేడం. సో మనకి ఇప్పుడు ఈ మెథడ్ లో సొల్యూషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఏ మెథడ్ యూస్ చేయాలి? వేరియబుల్ సెపరేబుల్ మెథడ్. ఓకే, వేరియబుల్ సెపరేబుల్ మెథడ్ ఏంటి మనకి? ఇప్పుడు y² into dx dy ఈక్వల్స్ టు dx into అంటే క్రాస్ మల్టిప్లై చేసేస్తే ఇంటిగ్రేషన్ చేస్తే అయిపోతుంది కదా మ్యామ్. సో అప్పుడు ఏమవుతుంది మీకు? y² into dy is equal to x into dx అవుతుంది. ఇప్పుడు సొల్యూషన్ కావాలి అంటే ఏమవుతుంది? ఇంటిగ్రల్ y² dy is equal to ఇంటిగ్రల్ x dx ప్లస్ y² కి ఏమవుతుంది? y³/3 is equal to x²/2 ప్లస్ /6 అనుకుందాం. ఇది c/6 అయితే ఏమవుతుంది? 2y³ is equal to
3x² ప్లస్ ఇప్పుడు ఇది ఏమవుతుంది, మనకి కావాల్సిన ఆర్థోగోనల్ టాంజెంట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అదే ఇది. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి మనం ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం. ఎక్స్ చేస్తే మనకి dy/dx లోకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ dy/dx ఈక్వేషన్ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అక్కడ, మనకి అలా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఏంటి, మనకి ఆర్థోగోనలీ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అలా వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ వస్తుంది. ఇందులో మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి అని, నెక్స్ట్ dy/dx ప్లేస్ లో -dx/dy సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో అదే మనకు కావాల్సిన ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్. ఇచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dy/dx ప్లేస్ లో -dx/dy అలా చేస్తే ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. దాని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఫైండ్ ది ఆర్థోగోనలీ trajectories of the family of curves x⁻2/3 plus y⁻2/3 is equal to a⁻2/3 where a is parameter. ఇక్కడ ఏదైతే పారామీటర్ అంటాడో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి జనరల్ గా అయితే, కానీ మనకి ఇక్కడ అదే ఎలిమినేట్ అయిపోతుంది, కానీ నార్మల్ గా అయితే దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకే, మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఏం చేయాలి, మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి చేసాక dy/dx ప్లేస్ లో -dx/dy సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దాని తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ కన్వర్ట్ చేస్తే ఆర్థోగోనల్ ఈక్వేషన్ వస్తుంది. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది మనకి. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x2/3 plus y⁻2/3 is equal to a⁻2/3. ఓకే, ఇప్పుడు దేంతో డిఫరెన్షియేషన్ చేస్తాం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది వీటి వాల్యూస్, (2/3) ఇంటూ x⁻2/3 - 1 ప్లస్ 2/3 ఇంటూ y⁻2/3 - 1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు, x⁻n కి డెరివేటివ్ ఏంటి మనకి n ఇంటూ, సో ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉంది మనకి 2/3. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇది 2/3 ఇంటూ x⁻2/3 - 1 ప్లస్ 2/3 ఇంటూ y⁻2/3 - 1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 2/3 3 అండ్ x⁻−1/3 ప్లస్ y⁻−1/3
dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2/3 తో మొత్తం చేస్తాం అనుకో ఏమవుతుంది, ఎక్స్ పవర్ -1/3 ప్లస్ y పవర్ -1/3 dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయగలం దీన్ని మనం, dy బై dx ప్లస్ లో మైనస్ dx బై dy సబ్స్టిట్యూషన్. ఓకే, రీప్లేస్ dy బై dx ప్లేస్ లో మైనస్ dx బై dy. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ -1/3 ప్లస్ y పవర్ -1/3 ఇంటూ మైనస్ dx బై dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం, dy బై y పవర్ -1/3 వస్తుంది, dx బై x పవర్ -1/3 వస్తుంది. ఏమవుతుంది ఇలా చెప్పాలి. నాకు అర్థమైందిలే, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూస్ చేయాలి. ఎస్ మ్యామ్. సో అంటే x టైమ్స్ ఒక సైడ్ y టైమ్స్ ఒక సైడ్ తెచ్చుకుంటే ఈ మైనస్ ఇటు వెళ్తే ప్లస్ అయిపోద్దమ్మా, y పవర్ -1/3 dx dy. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మీకు dy బై y పవర్ -1/3 ఈజ్ ఈక్వల్ టు dx బై x పవర్ -1/3. y పవర్ -1/3 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది అంటే y పవర్ 1/3 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు x పవర్ 1/3 ఇంటూ dx. ఇది ఒప్పుకుంటారా, ఏ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటమ్మా, దీని నుంచి ఇది ఎలా వచ్చిందో అర్థమైందా అంటున్నా. అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇంటిగ్రేషన్ చేసేద్దాము. ఇంటిగ్రేషన్ వాల్యూ, సో ఇంటిగ్రల్ y పవర్ 1/3 dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x పవర్ 1/3 dx. సో ఏమవుతుంది అప్పుడు ఇంటిగ్రల్ వాల్యూ, x పవర్ 4/3 బై 4/3 అదే y పవర్ 4/3 బై y పవర్ 4/3 బై 4/3 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4/3 బై 4/3 ప్లస్ సి వాల్యూ కూడా 4/3 తీసుకుందాం. అప్పుడు ఏమైంది మీకు, y పవర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4/3 ప్లస్ సి వచ్చింది. మనకి ఏ ప్రాబ్లం, ఎక్స్ పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2/3 అన్న ఈక్వేషన్ తీసుకుంటే దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది అంటే y పవర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4/3 ప్లస్ సి అని వచ్చింది. ఈ ప్రాబ్లం చూడండి, మీకు ఇప్పటి వరకు మనం పారామీటర్స్ అని చెప్పేది ఎక్కడ అదే డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోతూ వచ్చింది. ఫైన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ x² ప్లస్ y² ప్లస్ 2cx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ g ఈజ్ పారామీటర్ అన్నాడు. అంటే మనం ఏం చేయాలి అంటే మీకు ఏదైతే పారామీటర్ అని ఇస్తాడో అది మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసేసి అప్పుడు యూజ్ చేయాలి. ఎప్పుడు ఎలిమినేట్ చేస్తాము అంటే మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది, ఇప్పుడు మీకు ఏ ఈక్వేషన్ ఇచ్చాడు, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దీన్ని ఏం చేస్తాం మనం జనరల్ గా
డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మీకు 2x ప్లస్ 2y dy బై dx ప్లస్ 2z ప్లస్ c అంటే 0 అయిపోతుంది 0. సో 2x ప్లస్ 2y ఇంటూ dy బై dx ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇచ్చిన ఈక్వేషన్ 1 and 2 లో నుంచి జీని ఎలిమినేట్ చేయాలి. సో మీరు 1 and 2 ని యూజ్ చేసుకొని జీని ఎలిమినేట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి అయినా జీ వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, లేదా ఇందులో నుంచి జీ వాల్యూ కనుక్కొని ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో డివై బై డిఎక్స్ ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి జీ వాల్యూ కనుక్కొని 2 లో సబ్స్టిట్యూట్ చేస్తారా, 2 లో జీ వాల్యూ కనుక్కొని 1 లో సబ్స్టిట్యూట్ చేస్తారా, మీ ఇష్టం అదే. 2 నుంచి చేయండి మేడం. 2 నుంచి చేయండి 2 మేడం. నుంచి ఎంత వస్తుంది అప్పుడు? 2 కామన్ మనకి ఎలాగో 2z వాల్యూయే కదా కావాలి. 2z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x మైనస్ 2y డివై బై డిఎక్స్. సో ఇది 3 అవుతుంది. 3ని తీసుకెళ్లి 1 లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2cx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి 2z వాల్యూ ఎంత వచ్చింది ఇందాక? మైనస్ 2x మైనస్ 2y dy by dx ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2xy dy by dx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ 2x స్క్వేర్. సో ఏమవుతుంది? వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy dy by dx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం ఇలా వచ్చిన ఈక్వేషన్ లో? డివై బై డిఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఎంత? డిఎక్స్ బై డివై. సో ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ మైనస్ డిఎక్స్ బై డివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ డిఎక్స్ బై డివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మరి దీని సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం? సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం? ఏమో అంత సైలెంట్ అయిపోయారు ఒకసారి. సరే, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy dx by dy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమైంది? 2xy dxy by dx మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై స్క్వేర్ మైనస్ సి dx by dy
minus x square by 2xy is equal to minus y square minus c by 2xy. సో ఏమవుతుంది అప్పుడు dx by dy minus x by 2y is equal to minus x square c by 2xy అవుతుంది. ఇలా ఏదైనా ఈక్వేషన్ సొల్యూషన్ కనుక్కోగలమా? కొన్ని లీనియర్ ఈక్వేషన్ అనుకుందామా ఎక్సెల్ లో అంటే ఇటువైపు ఏముంది మనకి ఎక్సెస్ నా వాయిస్ వినిపిస్తుంది మీకు? వినిపిస్తుంది అంటే ఒక్కసారి అందరూ సైలెంట్ అయిపోయేసరికి నాకు డౌట్ వచ్చింది నా వాయిస్ మీకు వినబడుతుందా లేదా అని. అది లీనియర్ ఈక్వేషనా? మైనస్ సి అంటే మైనస్ వై స్క్వేర్ మైనస్ సి బై 2x ఉంటుంది మేడం. అది లీనియర్ అవ్వదు. ఓకే, ఇంకేమైనా చేయగలమా? 2y తో మాత్రమే మల్టిప్లికేషన్ చేయండి. 2xy dy by dx మైనస్ x స్క్వేర్ మేడం ఓన్లీ వైతోనే చేయండి మేడం ఒకసారి. అదే అంటున్నాను నేను కూడా, ఓన్లీ y తోనో చేస్తే ఏమవుతుంది అని. సో ఓన్లీ y తో చేసామనుకో 2x dx by dy మైనస్ x స్క్వేర్ by y is equal to minus y square minus c by ya. ఇప్పుడు ఏంటి అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి అనుకున్నాం అనుకో, ఆర్ యు టీ ఏదో ఒకటి అనుకుందాం. యు అనుకుంటే ఏమవుతుంది 2x dx by dy ఈజ్ ఈక్వల్ టు du by dy అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే du by dy మైనస్ 1 by y ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై బై వై. ఇప్పుడు ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎందులో యూల్లో, ఎందుకు డియూ బై డివై ప్లస్ పియు ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతూ పి వాల్యూ ఎంత అయింది మైనస్ 1 by వై, క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై స్క్వేర్ మైనస్ సి బై వై. పీక్యూస్ అనే ఫంక్షన్స్ ఆఫ్ ఎక్సెల్ లో ఉన్నాయి, సారీ ఫంక్షన్స్ ఆఫ్ వైలు అయ్యాయి, ఈ ఫార్మేట్ లో ఉంది కనుక ఇది లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు దీని ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కావాలి అంటే ఏం చేస్తాం మనం? ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఏంటి ఇంటిగ్రేషన్ ఫార్ములా? ఈ పవర్ ఇంటిగ్రల్ పి డిఎక్స్ పి డివై. సో ఇక్కడ ఉన్నది డియూ బై డివై కనుక పి డివై చేయాలి. అంటే ఈ పవర్ ఎంత వస్తుంది మైనస్ 1 by వై డివై. 1 by వై అంటే లాగ్ వై. 1 by y వాల్యూ మేడం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 1 by వై వచ్చింది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ పాయింట్ వచ్చేసి u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ డివై ప్లస్ సి. జనరల్ సొల్యూషన్ u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ డివై ప్లస్ సి. u ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది 1 by వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q వాల్యూ ఎంత మైనస్ వై స్క్వేర్ మైనస్ సి బై వై ఇంటూ 1 by వై డివై ప్లస్ సి. దీని ఇంటిగ్రేషన్ ఎలా కట్టుకుంటారు మరి?
దాని ఇంటిగ్రేషన్ ఎలా కడతారమ్మా? u by y is equal to integral minus c by y square into dy plus c వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది, సపరేట్ చేసేస్తే మైనస్ వై స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ సి బై వై స్క్వేర్ డివై ప్లస్ సి అవుతుంది. అంటే ఏమవుతుంది, వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే -1 మైనస్ సి ఇంటూ వై పవర్ -2 డివై ప్లస్ సి. మైనస్ కి -y మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, వై పవర్ -1 ఇక్కడ సి తీసుకున్నాం కనుక ఇక్కడ C1 తీసుకున్నాం ప్లస్ C1 అంటే -y ప్లస్ సి బై వై ప్లస్ C1. ఇది దేని వాల్యూ, u బై వై వాల్యూ. u వాల్యూని మనం ఎంత అనుకున్నాము, x² అనుకున్నాం. సో ఏమవుతుంది అప్పుడు, x² బై వై ఇస్ ఈక్వల్ టు -y ప్లస్ సి బై వై ప్లస్ C1 అంటే y x² ఈజ్ ఈక్వల్ టు -y² ప్లస్ C1 ప్లస్ సి ప్లస్ C1y. అంటే ఏమైంది, x² ప్లస్ y² మైనస్ C1y మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన ఆర్థోగోనల్ టాంజెంట్ ఈక్వేషన్. సో మీకు ఎక్కడైతే పారామీటర్ అనేది డైరెక్ట్ గా మనం డెరివేటివ్ కట్టేటప్పుడు మీకు ప్రాబ్లం లో ఏదైతే పారామీటర్ అనేది మెన్షన్ చేస్తాడో ఆ పారామీటర్ అనేది మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎప్పుడైతే ఎక్స్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం లో పారామీటర్ అనేది ఏదైతే మెన్షన్ చేస్తాడో అది లేకపోయింది అనుకోండి డెరివేటివ్ టర్మ్ లో, అప్పుడు అక్కడే మనం dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx బై dy అనే సబ్స్టిట్యూట్ చేసేసి ఆర్థోగోనల్ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుంటాం. అలా కాకుండా మీకు ప్రాబ్లం లో ఏదైతే పారామీటర్ అనేది మెన్షన్ చేశాడో అది మనం డెరివేటివ్ కట్టేటప్పుడు కూడా ఆ వాల్యూ అక్కడ ఉంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ కి ఇప్పుడు వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి ఫస్ట్ పారామీటర్ ని డిలీట్ చేస్తాము, ఎలిమినేట్ చేసేస్తాం అనమాట. సో ఎప్పుడైతే పారామీటర్ ని ఎలిమినేట్ చేస్తామో ఆ ఎలిమినేట్ చేయగా వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx బై dy అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చెప్పానో చెప్పండి ఎవరో ఒకరు. అంటే పారామీటర్ లేకపోతే డైరెక్ట్ గా dy బై dx ప్లేస్ లో మైనస్ dx బై dy సబ్స్టిట్యూట్ చేస్తాం మేడం. ఫర్ సపోజ్ పారామీటర్ అనేది ఉంటే ఎక్కడ పారామీటర్ లేకపోతే ఇచ్చిన క్వశ్చన్ లో మనకు కన్ఫర్మ్ గా పారామీటర్ ఏదో ఒకటి ఇస్తాడు. అంటే మనం చూసేటప్పుడు తెలిసిపోతుంది మేడం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా వద్దా అని. అంటే జీ వాల్యూ అయినా ఏదైనా ఒక వేరియబుల్ వాల్యూ. మీకు ఫస్ట్ ప్రాబ్లం లో ఫస్ట్ ప్రాబ్లం లో పారామీటర్ అనేది ఏది ఇచ్చాడు, C1 అనేది పారామీటర్ అని ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ కి నేను డెరివేటివ్ కట్టినప్పుడు dy బై dx ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ పారామీటర్ ఇక్కడ ఏమైనా నాకు ఆ పారామీటర్ C1 అనేది ఉందా, లేదు. సో డెరివేటివ్ చేసినప్పుడు మనకి ఏదైతే పారామీటర్ అనేది ఇచ్చాడో అది లేకపోతే మనం డైరెక్ట్ గా dy బై dx ప్లేస్ లో మైనస్ dx బై dy అనేది వేసి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నాకు ఏది ఇచ్చాడు పారామీటర్ అని, ఏ అనేది ఇచ్చాడు. సో నేను డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ లో ఆ పారామీటర్ ఏ అనేది లేదు కనుక నేను dy బై dx ప్లేస్ లో మైనస్ dx బై dy అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను ఈ ప్రాబ్లం లో కూడా. కానీ అదే ఈ ప్రాబ్లం చూసుకుంటే నాకు ఇక్కడ g అనేది పారామీటర్ అని ఇచ్చాడు. నేను డెరివేటివ్ పార్ట్ కట్టినప్పుడు నాకు ఏమైంది, g వాల్యూ ఇంకా ఉంది. సో ఎప్పుడైతే ఇలా నాకు ఇచ్చిన పారామీటర్ g అనేది ఎప్పుడైతే ఉందో నేను ఏం చేస్తాను, ఈ డెరివేటివ్ ఈక్వేషన్ కి మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి నేను g ని ఎలిమినేట్ చేశాను. సో g ని ఎలిమినేట్ చేయగా వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అప్పుడు నేను dy బై dx ప్లేస్ లో మైనస్ dx బై dy అనేది సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు అర్థమైందా?
అర్థమైంది మ్యామ్. సో ఏం చేసినా ఇప్పుడు చెప్పైతే క్లియర్ గా. ఇప్పుడు ఫస్ట్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ లో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు అంటే పారామీటర్ అనేది ఉంటే మనము ఈక్వేషన్ ఫైండ్, లేకపోతే డైరెక్ట్ గా రీప్లేస్ చేస్తాం మేడం. ఫర్ సపోజ్ ఉంటే ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు మీకు ఇది ఎంత స్ట్రెస్ చేసి చెప్పాను అంటే లాస్ట్ టైం మీకు ఫస్ట్ యూనిట్ ఆర్ సెకండ్ యూనిట్ ఇచ్చిన 2 ఎస్ఐ క్వశ్చన్స్ కూడా ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ మీద ఇచ్చాడు. అంటే జనరల్ గా ఒక క్వశ్చన్ ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ అయితే రిమైనింగ్ ఎక్స్ వైఓ పి సాల్వబుల్ అడగకుండా ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్ కూడా ఎస్ఐ క్వశ్చన్స్ ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఇచ్చేసాడు అనమాట. చాలా మంది పిఎక్స్వై ఈ 3 నేర్చుకుంటే కన్ఫర్మ్ గా ఒక ఎస్ఐ రాసేయొచ్చు కదా అన్న కాన్ఫిడెన్స్ తో వెళ్ళిన వాళ్ళంతా ఆ 10 మార్క్స్ పోయి 65 వచ్చాయి. చాలా లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్ లో చాలా మందికి 65 మార్క్స్ వచ్చాయి. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ప్రాబ్లమ్స్ అసలు చూడలేదు. పిఎక్స్వై ఈ 3 సొల్యూషన్స్ లో ఏదో ఒకటి ఎస్ఐ ఇస్తాడు కదా అన్న ఓవర్లుక్ లో వెళ్తే లాస్ట్ ఇయర్ పేపర్ లో 2 ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఎస్ఐ క్వశ్చన్స్. సో అందుకు మీకు ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఏ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. చేసిన తర్వాత ఆ డెరివేటివ్ ఈక్వేషన్ లో కానీ మనకి ఏదైతే పారామీటర్ అనేది మెన్షన్ చేశాడో అది ఉందో లేదో చెక్ చేసుకుంటాం. లేకపోతే డైరెక్ట్ గా డివై బై డిఎక్స్ ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై అనేది సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అదే ఒకవేళ మనకి ఏదైతే పారామీటర్ ఇచ్చాడో అది ఉంటే దాన్ని ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ ని యూజ్ చేసుకొని ఎలిమినేట్ చేస్తాం. ఇంకొక ప్రాబ్లం వినండి, అది వింటే అయిపోద్ది. దీంతో ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డెల్టా వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ డెల్టా ఈజ్ ఏ పారామీటర్ అన్నాడు. లాంబ్డా మ్యామ్. పారామీటర్. సో మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతూ లాంబ్డా ఈజ్ ఏ పారామీటర్ అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఈ ఫస్ట్ దీన్ని ఏం చేస్తామన్నా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. దీనికి సొల్యూషన్ ఎలా వస్తుంది? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2x by a square plus lambda plus 2y2x into a square plus lambda plus 2y a square plus lambda is into dy by dx is equal to 0 అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం మరి మనం? మీకు ఏది పారామీటర్ అని ఇచ్చాడు అక్కడ? లాంబ్డాని పారామీటర్ అన్నాడు. ఓకే, మీకు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కూడా లాంబ్డా వాల్యూ అనేది వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 2 ఈక్వేషన్స్ యూజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎలా చేస్తాం? సో ఏమవుతుంది?
2x by a square plus lambda plus 2y by a square plus lambda into dy by dx is equal to 0. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని లాంబ్డాని ఎలిమినేట్ చేయాలి. ఎలా చేస్తారు? కామన్ తీస్తాం. x by a square plus lambda plus y by a square plus lambda into dy by dx is equal to 0 అయిపోయింది. ఓకే, ఇంకా dy by dx ని y డాష్ అనుకుంటాం. p అనుకుందాంలే y డాష్ కన్నా. మనం ఎలాగో dy by dx ని p అనే కదా ఇక్కడ నుంచి అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ y తో మల్టిప్లికేషన్ చేస్తాం. దేంతో? y మేడం. y తో y స్క్వేర్ మల్టిప్లికేషన్ ప్లస్ లాంబ్డా వాల్యూ వస్తుంది. y స్క్వేర్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? y మేడం, y తో మల్టిప్లికేషన్ చేస్తాం. y తో మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతాయి? xy బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ y స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్ది. అప్పుడు xy బై అంటే y స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు xy బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఈ p ని అంటే y టైం వైపు తెచ్చుకుంటాం. దానికన్నా దీని నుంచి లాంబ్డా వాల్యూ కనుక్కుందాం. x ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ yp ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది ఎల్సిఎం కడితే. అప్పుడు ఏమవుతుంది? x ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ yb ఏ స్క్వేర్ ప్లస్ yp లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమైంది? x లాంబ్డా x ప్లస్ yp లాంబ్డా ప్లస్ x ఏ స్క్వేర్ ప్లస్ yp ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి లాంబ్డా కామన్ తీస్తే x ప్లస్ yp అయింది. నీకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అసలు? బి స్క్వేర్లు ఇచ్చాడు. నేను అలాగే ఉన్నాను. ఎక్కడ వస్తుంది బి స్క్వేర్? ఇంకోటి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? ఇది x ఏ స్క్వేర్ ప్లస్ yp బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా x ప్లస్ yp ఈజ్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ yp బి స్క్వేర్ అవుతుంది. దీని నుంచి లాంబ్డా ఏమైంది మీకు? మైనస్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ yp బి స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ yp అయింది. యాక్చువల్లీ మనకి ఏం కావాలి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ కానీ y స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్. ఎందుకు అంటే మనం యాక్చువల్లీ ఈక్వేషన్ 2 నుంచి లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈక్వేషన్ ఇది 1 ఇది 2 అనుకుంటే ఈక్వేషన్ 2 నుంచి మనం లాంబ్డా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ కావాలి. ఏ స్క్వేర్ లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది? ప్లస్ మైనస్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ yp బి స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ yp. సింప్లిఫైస్ చేస్తే ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ yp మైనస్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ yp బి స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ yp.
ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. వైపీ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై మేడం అక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు కదా, ఎక్కడో మిస్టేక్ చేశానా చెప్పు ఎక్కడ? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ కదా మేడం, ఎక్స్ ఎక్స్ ఇక్కడ వస్తుంది, ఎక్స్ ఇక్కడ ఇంటూ బి బి స్క్వేర్ స్క్వేర్ వస్తుంది. లాంబ్డా అక్కడ ఈ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ప్లస్ ఇది కంటిన్యూస్ గా థర్డ్ క్లాస్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 మీకు ఇచ్చిన ప్రాబ్లమ్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. అంటే ఏమవుతుంది? 2x ఈ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 2y బై బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 2 అనేది కామన్ తీస్తే ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ వై బై బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా. డివై బై డిఎక్స్ ని ఏమనుకుంటున్నాము అంటే పి అనుకుంటే, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం డైరెక్ట్ గా లాంబ్డాని ఎలిమినేట్ చేయలేం. కనుక ఏం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ 2 నుంచి నేను లాంబ్డా వాల్యూ కనుక్కొని ఈ లాంబ్డా వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని నుంచి లాంబ్డా వాల్యూ కనుక్కోవడం కోసం ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ వైపీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ లాంబ్డా ప్లస్ వైపీ ఏ స్క్వేర్ ప్లస్ వైపీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ లాంబ్డా ప్లస్ వైపీ లాంబ్డా ఇటువైపు నుంచి రిమైనింగ్ వాటి పంపిస్తే మైనస్ ఎక్స్ బి స్క్వేర్ మైనస్ వైపీ ఏ స్క్వేర్. లాంబ్డా కామన్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఎక్స్ బి స్క్వేర్ మైనస్ వైబి ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ అవుతుంది. ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఏం కావాలి? ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ, బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూస్ కావాలి. సో ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ కనుక్కుందాం. ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ ఎక్స్ బి స్క్వేర్ మైనస్ వైబి ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైబి అంటే ఏమైంది? ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వైపీ మైనస్ ఎక్స్ బి స్క్వేర్ మైనస్ వైపీ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ అయింది. ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? ఏ స్క్వేర్ ఎక్స్ మైనస్ బి స్క్వేర్ ఎక్స్ మిగిలింది. సో ఎక్స్ కామన్ తీసాం అనుకో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ. ఇది దేని వాల్యూ? ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది? బి స్క్వేర్ ప్లస్ మైనస్ ఎక్స్ బి స్క్వేర్ మైనస్ వైబి ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ. సో సింప్లిఫైస్ చేస్తే ఎక్స్ బి స్క్వేర్ ప్లస్ వైపీ బి స్క్వేర్ మైనస్ ఎక్స్ బి స్క్వేర్ మైనస్ వైపీ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? ఏవేవి కామన్? ఎక్స్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ లో ఉంది, సో అది క్యాన్సిల్ అయిపోతే వైపీ అనేది కామన్ అవుతూ వైపీ బి స్క్వేర్ మైనస్ వైపీ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం కామన్ తీస్తున్నా? వైపీ కామన్ తీస్తే ఏమవుతుంది? అప్పుడు నాకు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై వస్తుంది. సో వైపీ కామన్ తీస్తే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ వచ్చింది. ఇది ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ వచ్చింది.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వైపీ వచ్చింది. ఈ వాల్యూ ఏమో బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూస్ ఏవేవి వచ్చాయో అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వైపీ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది? వైపీ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు డినామినేటర్ లో నువ్వు పైకి వెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ బై ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ బై వైపీ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏమైనా కామన్ తీయడానికి ఉన్నాయా? ఇక్కడ ఒక వై ఎక్స్ కి ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ ఒక వై కి ఇక్కడ ఒక వై క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లో నుంచి మైనస్ కామన్ తీసాం అనుకో, వై ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ బై పి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1. ఎక్స్ ప్లస్ వైపీ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది రెండిట్లో కామన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వైపీ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కామన్ తీస్తే ఏమొచ్చింది మనకి? ఎక్స్ మైనస్ వై బై పి ఈజ్ ఈక్వల్ టు 1. యాక్చువల్లీ మనం పి అని దేన్ని అనుకున్నాం ఇందాక? dy by dx. పి ఈజ్ ఈక్వల్ టు దేన్ని అనుకున్నాము? డివై బై డిఎక్స్. ఇది యాక్చువల్లీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఈక్వేషనా కాదా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా మనకు కావాల్సిన ఈక్వేషన్ కోసం రీప్లేస్ చేయాలి కదా మేడం. రీప్లేస్ చేయాలి. ఎస్, దేంతో రీప్లేస్ చేయాలి? మైనస్ dy dx by by dy. minus by dy. సో అంటే ఏమవుతుంది నీకు? మైనస్ డిఎక్స్ బై డివైతో రీప్లేస్ చేయాలి. నువ్వు డివై బై డిఎక్స్ ని ఏమనుకున్నావు ఇందాక? ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం లేపోని. బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై 1 బై పి అవుద్ది. 1 బై పి అంటే 1 బై పి ఈజ్ ఈక్వల్ టు 1. మనం దేంతో రీప్లేస్ చేయాలి? డివై బై డిఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం మైనస్ డిఎక్స్ బై డివైతో సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ డిఎక్స్ బై డివై అనేది పీస్ లో రాసుకుంటే ఎలా వస్తుంది మనకి? నేను పి అని దేన్ని అనుకున్నామమ్మా? dy by dy dx. by dx. మైనస్ డిఎక్స్ బై డివై ని పీస్ లో అనుకోవాలి అంటే ఏమవుతుంది అప్పుడు? 1 by p. 1 by p. అంటే మైనస్ 1 బై పి. సో మనకి పి ఎక్కడైతే ఉంటుందో దాని ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలి? మైనస్ 1 బై పిని రీప్లేస్ చేయాలి. అంటే పి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి మైనస్ 1 బై పి రీప్లేస్ చేయాలి కనుక మైనస్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అలా ఉంచండి. ఇక్కడ ఒక ఎక్స్. పి ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలన్నాము? రీప్లేస్ చేసుకోవాలన్నాం. minus 1 by p. Minus 1 by p. సో మైనస్ 1 బై పి ఇంటూ వై ప్లస్ ఎక్స్
మైనస్ వై. ఓకే, పి ఉంటే అంటే మనం ఏం చేస్తున్నాము, పి ఉన్న దగ్గర ఏమో -1/p సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. -1/p ఎక్కడ ఉంటే అక్కడ p అవుద్ది, -p. సో ఇక్కడ 1/p లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు? మైనస్ p వస్తుంది మేడం అక్కడ 1/p. సో మైనస్ మైనస్ ఏమైపోద్ది మీకు? ప్లస్. ఒకసారి ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి. ఏమయ్యా రెండు ఈక్వేషన్స్? ఈక్వల్ మేడం. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేషన్ చేసి మనకి ఇచ్చిన పారామీటర్ లాంబ్డాని ఎలిమినేట్ చేస్తే వచ్చిన ఈక్వేషన్. అలాంటి ఈక్వేషన్ లో మనకి ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ ఈక్వేషన్ ఇదేంటి, దాని యొక్క ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏమైంది అప్పుడు, ఈ ఈక్వేషన్ ఈక్వల్ గా వచ్చింది. ఇలాంటి ఈక్వేషన్స్ ఏమంటాము అంటే సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటాం. ఇప్పుడు దీన్ని ఒకవేళ సొల్యూషన్ కట్టామే అనుకో, ఏమొస్తుంది మనకి? మీకు ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా? ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. సో మనకి ఎప్పుడైతే ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుందో దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మనకు ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ ఈక్వేషన్. ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలా అక్కర్లేదా? నేనేం అడిగానో అర్థమైందా మీకు? అవసరం లేదు మేడం. ఎందుకు? రీప్లేస్ చేయకముందు వాల్యూ, రీప్లేస్ చేసిన తర్వాత వాల్యూ ఈక్వల్ ఉన్నాయి కదా మేడం, అదే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కదా. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే ఇప్పుడు నువ్వు దీనికి సొల్యూషన్ కట్టాలి అంటే నువ్వు ఏం చేయాలి, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి, అంతే కదా? నువ్వు ఇదంతా మనం ఏం చేస్తాం, యాక్చువల్లీ మనకి ఇచ్చిన ప్రాబ్లం అంతా x² అనుకుందాం. దానికి మనం ఏం చేసాం, డెరివేటివ్ చేసాం. డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2x వచ్చింది. ఈ 2x యాక్చువల్లీ మన ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ ఈక్వేషన్ లోకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి మార్చే కూడా ఎంత వచ్చింది? 2x వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ చేసాం అనుకో, మళ్ళీ మనకి ఎంత వస్తుంది? x². సో ఇప్పుడు ఏంటి అంటే మీకు వచ్చిన ఈ ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ ఈక్వేషన్ కి ఒకవేళ మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఇదే వస్తుంది. ఎందుకు? దీన్ని డెరివేటివ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ అయితే. సో దీనికి అగైన్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఏం రావాలి? చిన్న లాజిక్ ఇదే. x² అనేది మనకి ఇచ్చిన ప్రాబ్లమ్, దానికి డెరివేటివ్ చేస్తే 2x వచ్చింది. దాని యొక్క ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ ఈక్వేషన్ కూడా ఏమైంది మనకి? 2x అయింది. ఆ 2x యొక్క సొల్యూషన్ కట్టాలి అంటే ఇంకా చేస్తాం, దానికి ఇంటిగ్రల్ చేస్తాం. సో దానికి ఇంటిగ్రల్ చేస్తే అగైన్ మనకి ఎంత వస్తుంది? x² వస్తుంది. సో ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఈక్వల్ గా వస్తే ఇలాంటి ఈక్వేషన్స్ ని సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటాం మనం. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ దాని యొక్క ఆర్థోగోనల్లీ టాంజెక్టరీస్ ఈక్వేషన్ రెండు ఒక్కటే అయితే అలాంటి ఈక్వేషన్స్ ని సెల్ఫ్ ఆర్థోగోనల్ ఈక్వేషన్స్ అంటాం. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లం లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ప్రాబ్లం అర్థమైందా మీకు? అర్థమైంది. x² / a² plus y² / a² plus lambda is equal to 1. Lambda is parameter. ఈ ప్రాబ్లం హోంవర్క్ చేసి పంపించండి. x² / a²
ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ పారామీటర్ ఏంటి అంటే లాంబ్డా. సో దాని యొక్క ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ ఈక్వేషన్ కనుక్కొని పంపించండి. రేపు ఆర్థోగోనల్ టాంజెక్టరీస్ పోలార్ కోఆర్డినేట్స్ గురించి మాట్లాడదాం ఇంకా. ఓకే మేడం. సరే అమ్మా అయితే.